చైనాలో కొత్త వైరస్ కలకలం. చైనాలో రోగులతో కిటకిటలాడుతున్న ఒక ఆసుపత్రి అట. హెచ్ఎంపివి అట. అది విజృంభిస్తున్నది. ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తడం సహజం. ఆందోళన అనవసరమన్న చైనా సర్కార్ 2001లోనే హెచ్ఎంపివి గుర్తింపు, అది సీజనల్ వ్యాధి అంటున్నారట. మనం మరి అదే పెట్టచ్చు కదా టైటిల్, జనాన్ని భయపెట్టడం ఎందుకు? చైనాలో ఇంకో కొత్త వైరస్, అది కొత్త వైరస్ కాదే, 2001లోనే ఉన్నదని అక్కడ ప్రభుత్వం చెప్తున్నది. సీజనల్గా కోల్డ్ కాఫ్, ఈ శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి అట అది. మనసును చదివే యంత్రం అట. మైండ్ రీడింగ్ మెషిన్ను అభివృద్ధి చేసిన చైనా శాస్త్రజ్ఞులు మూర్ఛ బాధితురాలి ఆలోచనలని డీకోడ్ చేసిందట యంత్రం. చూడు ఎట్లుందో కథ. టెక్నాలజీ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో చూడండి. ఇగో ఇది చదువుదాం ఏందో వైరస్ ఇది. చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపివి విజృంభణతో కలకలం. కోవిడ్ తరహా లక్షణాలతో ఆందోళన. ఆసుపత్రులకు జనం పోటెత్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. ఫ్లూ కేసులేమీ భారీగా పెరగలే. చైనా హెచ్ఎంపివిని 2001లోనే గుర్తించారు. అది సీజనల్ వ్యాధి అంటున్న నిపుణులు. చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన డ్రాగన్ దేశంలో తాజాగా హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడ్డ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్నారట. దీంతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాజ్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయట. చైనాలోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నట్లు కొందరు వీడియోలు కూడా పోస్ట్ చేశారు. అయితే దీనిపైన ఇంకా స్పష్టత రాలే. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలు కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ సంస్థ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చైనాలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిందట. హెచ్ఎంపివిని 2001లోనే గుర్తించారు. ప్రస్తుతం చైనాలో వెలుగు చూస్తున్న కేసులకు ఇదే కారణమని చెబుతున్నారు. ఇది అక్కడ సీజనల్ వ్యాధి అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే చైనాలో భారీ సంఖ్యలో ఫ్లూ కేసులు వచ్చాయి. జనం ఆసుపత్రుల బాట పడుతున్నారన్న వార్తలను చైనా తేలిగ్గా తీసుకున్నది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు సహజం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వాటి తీవ్రత చాలా తక్కువగా ఉన్నది అని ఆ దేశ విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. చైనా ఉత్తర ప్రాంతంలో శీతాకాలంలో ఫ్లూ, శ్వాసకోశ బాధితులు ఎక్కువగా ఉంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే అలాంటి కేసులు ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి. చైనా పౌరులు చైనాలో ఉన్న విదేశీయుల ఆరోగ్యానికి తమ ప్రభుత్వానికి హామీ అని పేర్కొన్నారు. ఇక విదేశీయులు కూడా నిర్భయంగా చైనాలో పర్యటించవచ్చని చెప్తున్నారట. ఈ లక్షణాలు ఏంటంటే, ఈ వైరస్ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయట. దగ్గుంటుందట, జ్వరం ఉంటుందట, ముక్కు దిబ్బడ అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయొచ్చు. దగ్గు, తుమ్ముతో వెలువడే తుంపర్ల కారణంగా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, వైరస్ వ్యాపించిన ప్రాంతాలు తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్ళను తాకడం వంటివి చేస్తే ఈ వైరస్ వస్తుందట. ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేకించి చికిత్స ఏమీ లేదట, గదే చికిత్స. ఏం చేయాలంటే చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో వైరస్ సోకకుండా చూసుకోవచ్చు. సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈ కోవిడ్ టైంలో ఏదైతే చెప్పిరో గవే చేయాలి. కేంద్రం కూడా రెస్పాండ్ అయింది. మన భారతదేశం భయపడాల్సిన పని లేదు. కేంద్రం దేశంలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా, శ్వాసకోశ వ్యాధులపైన జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం దృష్టి పెట్టింది. చైనాలో హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. చైనాలో వైరస్ అంశంపై సమాచారం సేకరిస్తున్నాం. ఈ వైరస్ వల్ల సాధారణ జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలే వస్తాయి. అయితే దేశవ్యాప్తంగా గత నెలలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఏమీ పెరగలేదు అని చెప్పిరట. సో ఇట్లా మొత్తానికి దుమారం నడుస్తున్నది. కొత్త వైరస్ వచ్చే అని. అందులో ఆ వీడియోలు చూసేసరికి ఇంకా భయపడుతున్నారు జనం.